ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరింకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు వెదర్ మ్యాన్. హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్కడెక్కడ ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయం గురించి, అలాగే రానున్న 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అయితే మనకు ఈ రోజు అంటే జూన్ 30వ తేదీ ఆదివారం రోజుకి మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు అంటే రాయలసీమ జిల్లా నుంచి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా దాకా, దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా దాకా ఓ మోస్తరు నుంచి తేలికపాటిగా, కొన్ని చోట్ల భారీగా అంటే కాస్త ఎక్కువగా 15 నిమిషాలు 10 నిమిషాల పాటు పడేటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆ వర్షాల విషయాల గురించి మనం ఈ వీడియోలో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతానికి మనకి ఈ వర్షాలు ఎందుకు పడబోతున్నాయి, ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనకు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అన్ని పెరగబోతున్నాయి. అంటే మనకు మంచిగా ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి విషయం అనేది ఉంది ఇక్కడ. అంటే మనకు పొడిగాలులు అనేవి బలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే కర్ణాటక బెల్ట్ నుంచి మనకు పొడిగాలుల ప్రభావం అనేది పెరుగుతూ వస్తుందండి. అంటే నైరుతి ఋతుపవనాల యొక్క రేఖ అనేది మనకు కాస్త ట్రాక్ అనేది మార్చుకుని ఇది మనకి ఇలా అంటే ముంబై, గుజరాత్ల వైపుగా వెళ్ళడం వల్ల మనకు కర్ణాటక బార్డర్ దగ్గర వరకు మాత్రమే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి అక్కడే నిస్తంగా ఉంటూ నిలబడి అక్కడే ఉన్నాయి. అయితే ఈ బలంగా లేకపోవడం వల్ల మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అంతగా విస్తరించడం లేదు. అయితే మనకు పెరుగుతున్నటువంటి ఎండల ఉష్ణోగ్రతల తీవ్రతల కారణంగా మనకు అధికమైనటువంటి ఎండల తీవ్రత కన్నా కొన్ని వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ రోజు రాత్రి నుంచి అంటే మనకు జూన్ 30వ తేదీ ఆదివారం రాత్రి నుంచి మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో, అలాగే రాయలసీమ జిల్లాలోని తిరుపతి, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లాలు, సత్యసాయి జిల్లాల్లో, కర్నూలులో, కడపలో అక్కడక్కడ పడబోతున్నాయి. అయితే ఈ వర్షాలు ఎక్కడెక్కడ పడబోతున్నాయి ఏంటనేది కొన్ని మనం ఇమేజెస్ ద్వారా తెలుసుకుందాం. అలాగే ఈ వర్షాల యొక్క ప్రభావం అనేది ఏ సమయం నుంచి మొదలవబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది కూడా తెలుసుకుందాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయనే విషయం గురించి మనం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి మనం కొన్ని వెదరికల్ మోడల్స్ ని అవన్నిటిని పరిశీలించి ఒకసారి చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇమేజ్ లో ఉష్ణోగ్రత వివరాలు అంటే ఉష్ణోగ్రత ఎలా అనేది ఉంది, మనకు ఎండల తీవ్రత ఎలా ఉంది, సూర్యరశ్మి అనేది అంటే సన్షైన్ అనేది ఎలా ఉందని చూసుకున్నట్లయితే రాయలసీమలో ఆ దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అయితే పొడి వాతావరణం అనేది ఉంటూ మనకు ఆకాశం నిర్మలంగా ఉంటూ మంచి ఎండ అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ మనకి బాగా క్లియర్ కనిపిస్తుంది. అదే మనకు ఆంధ్రప్రదేశ్లోని పై భాగాలకు వెళ్తే ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్తే కాకినాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, విశాఖపట్నంలోని ప్రాంతాల్లో, అలాగే పల్నాడు పరిసర ప్రాంతాల్లో అక్కడ మనకు ఆకాశం మేఘావృతం ఉండి అక్కడక్కడ మనకు కొంత తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు అనేవి పడుతూ ఉండడం అనేది జరుగుతుందండి. అంటే మనకి ఇక్కడ బంగాళాఖాతంలోంచి అంటే ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఇలాగ తేమగాలులు అనేవి నేరుగా వెళ్తున్నాయి. అంటే ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ మనకు రేపు ఈ రోజు ఉదయం అంటే మనకు ఆదివారం ఉదయం నుంచి జూన్ 30వ తేదీ ఉదయం మనకు ఈ ఉత్తరాంధ్రలోని, మధ్యాంధ్రలోని రాజమహేంద్రవరం, కాకినాడ, దివిసీమ, ఈ అన్నవరం ప్రాంతాల్లో, విజయనగరంలో, విశాఖపట్నంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడడం అనేది జరుగుతుందండి. అక్కడ పడతాయండి. అదే మనకు ఈ వర్షాలు అనేవి అక్కడ పడుతున్నటువంటి సమయంలో ఈ వర్షాలు మనకు సాయంకాలం వచ్చే సమయానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోకి వస్తాయి. అంటే మనకు ఈ విధంగా అంటే ఇటు వెళ్తున్నట్టు ఈ విధంగా వెళ్తున్నటువంటి ఈ తేమగాలులు అనేవి మనకు ఈ విధంగా వెళ్తున్నటువంటి తేమగాలులను ఇట్లా ఈ విధంగా మనకు దక్షిణ కోస్తాలోకి ఎంటర్ అవుతాయి. అంటే మనకు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోని చిత్తూరు, తిరుపతి జిల్లాలోకి, అన్నమయ్య జిల్లాలోకి విస్తరిస్తాయి. విస్తరించిన సమయంలో అంటే మనకు ఆదివారం అర్ధరాత్రి నుంచి అంటే జూన్ 30వ అర్ధరాత్రి నుంచి ఈ రోజు రాత్రి నుంచి మనకి ఈ వర్షాలు అనేవి మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, ముఖ్యంగా తిరుపతిలో, చిత్తూరు జిల్లాలోని నగరిలో మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో ఇమేజ్ లో మనం చూసుకుందాము. మనకు ఈ వర్షాలు ఏ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి, ఎక్కడెక్కడ పడేందుకు అవకాశం అనేది ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. అలాగే ఇంకొన్ని ఇమేజెస్ లో కూడా గాలుల సంఘం అనేది ఏ విధంగా ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది అనేది చూసుకుందాం. అయితే మనకు విశాఖపట్నం, ఈ కాకినాడ, రాజమహేంద్రం దగ్గర మనకు ఈ రోజు ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షాలు అనేటువంటివి మెల్లగా తగ్గుముఖం పడతాయి సాయంకాలానికి. ఆ ప్రాంతంలో దక్షిణ కోస్తాలోని ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా నెల్లూరు, ప్రకాశం, అలాగే రాయలసీమ జిల్లాలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, కర్నూలు జిల్లాలు, సత్యసాయి జిల్లాల్లో కాస్త ఎక్కువ పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అక్కడ పెరుగుతాయి. అంటే సాయంత్రం నుంచి పెరుగుతాయి. మనకు ఈ రోజు సాయంత్రం నుంచి ఈ వర్షాలు అనేవి. ఇంకో ఇమేజ్ లో మనం ఈ వర్షాలు ఖచ్చితంగా ఉంటాయా లేవా అనేటువంటిది తెలుసుకుందాం చూసి.
ఈ ఇమేజ్ లో చూసుకున్నట్లయితే మనకు ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం అనేది చాలా క్లియర్ గా మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో, అలాగే రాయలసీమలోని మనకు కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల దగ్గర ఉక్కపోత వాతావరణం, నంద్యాల దగ్గర మనకు ఉక్కపోత వాతావరణం అనేది ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఈ రెడ్ మార్క్ కనిపిస్తుంది ఈ ప్రాంతం ఏరియా అంతా మనకు, అంటే ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ లో మనకు ఎక్కువగా ఉక్కపోత అనేది ఉంటుంది. అలాగే ఈ ప్రాంతానికి వెళ్తే మనకు మధ్యాంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, దివిసీమ, రాజమండ్రి, రాజమహేంద్రవరం, అన్నవరము, విజయనగరం, పార్వతీపురం, మన్యం ఈ ప్రాంతాలు వెళ్ళేసరికి అక్కడ వర్షాలు పడుతున్న వల్ల అంతగా మనకు అక్కడ ఏమీ పెద్దగా ఉక్కపోత అనేది లేకుండా వాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా తేలికపాటి జల్లులతోటి కొంత మోస్తరు వర్షాలు పడుతూ ఉండడంతో అక్కడ వాతావరణం సాధారణంగానే ఉంది. అక్కడేం మనకు అంతగా ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏవి అక్కడ కనిపించడం లేదు. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉక్కపోత వాతావరణం అనేది ఉంది. రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉక్కపోత వాతావరణం అనేది మనకు అక్కడ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉందండి. ఈ ఇమేజ్ లో ఈ విధంగా ఉంది. ఇంకా మనం లాస్ట్ గా చివరిగా చూసే ఇమేజ్ ఏంటంటే మనకు వర్షాలు పడతాయా లేదా అనేటువంటిది ఒక ఇమేజ్ అనేది చూపిస్తాను. ఆ చార్ట్ లో ఆ ఇమేజ్ లో చూసి మనం ఈ వర్షాలు అనేవి ఏ ఏ జిల్లాలకి ఏ ఏ ప్రాంతాలకి ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి ఉంటున్నాయి అనే విషయం అనేది మనకు ఒక క్లారిటీ స్పష్టత అనేది వస్తుందండి. ఈ ఇమేజ్ లో చూస్తే మనకు వర్షాలకు సంబంధించిన ఇమేజ్ అండి. ఈ ఇమేజ్ లో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం అంటే మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో కాస్త ఆకాశం మేఘావృతం ఉంది. అలాగే రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలు కానివ్వండి, సత్యసాయి జిల్లా కానివ్వండి, అన్నమయ్య జిల్లా కానివ్వండి, కడప జిల్లా, నంద్యాల జిల్లా ఈ జిల్లాల్లో మనకు, చిత్తూరు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉంటూ అక్కడ మంచి ఎండ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. అక్కడెక్కడ మనకు ఆకాశం మేఘావృతం ఉన్నట్టుగా కానీ పాక్షికంగా ఉన్నట్టు కానీ లైట్ గా కొంచెం అక్కడ మెగా ఉంటుంది. మంచి ఎండ అనేది మనకు కర్నూలు జిల్లా, అన్నమయ్య జిల్లాలు, సత్యసాయి జిల్లాలు, తిరుపతి జిల్లాలు, చిత్తూరు జిల్లాల్లో బాగా ఎండ అనేది నమోదవుతుందండి మనకు ఉష్ణోగ్రత అనేది. అదే కోస్తా భాగంలో నెల్లూరు జిల్లాలో అయితే కాస్త ఆకాశం పాక్షికంగా అవుతుంది. అదే సమయానికి మనకు చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టుగా వీడియోలో మనకు ఉత్తర భాగం విశాఖపట్నం, కాకినాడ, అన్నవరము, రాజమహేంద్రవరము, దివిసీమ ఈ ప్రాంతాల్లో మనకు ఇక్కడ వర్షాలు పడుతున్నట్టుగా బాగా భారీగా వర్షాలు అనేవి పడుతున్నాయి. తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతాల్లో, పల్నాడు పరిసర ప్రాంతాల్లో, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో, చిలుకలూరిపేట పరిసర ప్రాంతాల్లో మనకు భారీగానే వర్షాలు అనేవి పడుతున్నాయి అక్కడ. అంటే మనకు ఈ బంగాళాఖాతం నుంచి ఈ విధంగా అంటే మనకి ఇక్కడి నుంచి మనకు ఈ తేమ గాలులు అనేవి గాలు అంటే చాలా బలంగా మనకు ఈ ఉత్తరాంధ్ర భాగంలోకి వెళ్తూ ఉన్నాయి. అంటే మనకు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, దివిసీమ, నరసరావుపేట, అన్నవరం ప్రాంతాల్లోకి బలంగా వెళ్తుండడం వల్ల అక్కడ మనకు మంచిగా వర్షాలు అనేవి ఈ రోజు ఉంటున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అక్కడ వర్షాలు పడతాయి. ఆ మధ్యాహ్నం నుంచి మనకు అక్కడ తగ్గుముఖం పట్టి అర్ధరాత్రి వచ్చే సమయానికి రాయలసీమ జిల్లాల్లోకి, అలాగే దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాల్లోకి విస్తరిస్తాయి ఈ ప్రాంతాలు. అంటే మనకు ఆ సమయానికి వచ్చేసి ఈ తేమ అనేటువంటిది ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఈ విధంగా మనకు ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే మనకు బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాలో నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోకి వస్తుంది. అత్యధికంగా మనకి ఎక్కువగా వర్షాలు పడేది కూడా తిరుపతిలోని చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో పడతాయి. మనకి ఎక్కువగా సత్యవేడు పరిసర ప్రాంతాల్లో పడతాయి. నెల్లూరు జిల్లాలోని మనకు దక్షిణ భాగాలైనటువంటి గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, తడ, శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. నెల్లూరు నగరంలో కూడా మనకు అర్ధరాత్రి చేరుకునే సమయానికి ఈ వర్షాలు అనేవి ఉంటాయి. ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటిగా ఈ వర్షాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా మనకు ఉంటాయి. ఒకసారి మనం అర్ధరాత్రి వచ్చే సమయానికి ఆ భాగాల్లోకి వర్షాలు అనేవి దక్షిణ కోస్తాలోని భాగాల్లోకి వస్తాయా రావనేది ఇంకో ఇమేజ్ లో మనం చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది మెల్లగా మనకు ఆకాశం మేఘావృతం రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో నుంచి విస్తరించుకుంటూ మేఘాలు అనేవి వస్తూ మనకు మనకు రెడ్ కలర్ అనేది పడింది కదా, ఈ ప్రాంతం అంతా మనకు వర్షాలు పడే ప్రాంతం. అంటే చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలోకి వర్షాలు అనేవి మెల్లగా మనకు ఎంటర్ అయి ఉన్నాయి. నంద్యాల, కర్నూలు జిల్లాలో కూడా మనకు వర్షాలు అనేవి వస్తున్నాయి. అదే మనకు దక్షిణ కోస్తాలోనికి ఈ వర్షాలు అనేవి మెల్లగా అంటే ఈ రోజు రాత్రి నుంచి ఆదివారం రాత్రి నుంచి మనకు నెల్లూరు జిల్లాలోకి ఈ వర్షాలు అనేవి మెల్లగా ప్రవేశిస్తాయి. ఖచ్చితంగా ఈ వర్షాలు అనేవి ఉంటాయండి. మనకు రాయలసీమలోని తిరుపతిలో, అలాగే దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా వర్షాలు అనేవి పడతాయి. ఈ విధంగా మనకు ఈ వర్షాలు అనేవి మనకు జూలై 1వ తేదీ అంటే సోమవారం ఉదయం దాకా ఈ వర్షాలు అనేవి చెల్లాచెదురుగా పడుతూనే ఉంటాయి. మెరుపులతో కూడిన వర్షాలు, బలమైనటువంటి కొన్ని చోట్ల ఈదురుగాలులు కూడా ఉంటాయి ఈ వర్షాల వల్ల మనకు. ఎందుకంటే మనకు బంగాళాఖాతం నుంచి వస్తున్నటువంటి తేమ గాలుల కారణంగా అంటే మనకు ల్యాండ్ మీద ఉన్నటువంటి వేడి వాతావరణం అనేది ఒక్కసారిగా చల్లబడడంతో ఈ వర్షాలు ఒకసారిగా కొంత జోరుగా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదండి ఓవరాల్ గా ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ వెదర్ అప్డేట్.
నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ నెల్లూరు వెదర్‌మ్యాన్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.